ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమంటున్నారు సీఎం గారు? నేను కూడా మీ ఇంట్లో ఉండడం ఏంటి? అవునమ్మా, తెలుసో తెలియకో నీ విషయంలో మా తరపున తప్పు జరిగింది. ఒక ఆడపిల్ల తండ్రిగా ఆలోచిస్తే నీకు అన్యాయం చేయలేను. అలా అని మా మందారానికి అన్యాయం చేయలేను. నానా, మందారానికి ఎలా న్యాయం చేయాలో నాకు తెలుసు. చంద్ర అన్నయ్య, డాక్టర్ని ఇంటికి పిలిపించు. మందారం హెల్త్ కండిషన్ ఏంటో తెలుసుకొని ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. అలాగే అన్నయ్య. నిజంగా నీ మేలు మర్చిపోలేను రాజు. నీ జీవితంలో నువ్వేదైనా మంచి పని చేసావంటే అదితే. నీ రుణం ఉంచుకోలేను రాజు. ఏదో ఒక రోజు తీర్చేస్తాను. తీర్చేస్తాను. సరే పదండి, ఇంటికి వెళ్దాం. మందారం కోలుకునే అవకాశం లేదని డాక్టర్ చెప్తే బావుండు. కోమాలో ఉండిపోయినా మాకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మందారం మాత్రం మామూలు మనిషి అవ్వకూడదు. మందారానికి బీపీ చెక్ చేస్తుంటే నా బీపీ పెరిగిపోతుంది. మందారం కోలుకుంటే మా పరిస్థితి ఏంటని తలుచుకుంటేనే భయం వేస్తుంది. నేను బాగుండడం చూడలేని ఏ పాపిష్టి కళ్ళో నా మీద పడ్డట్టున్నాయి. అందుకే ఇలా నా మెడలో 3 ముళ్ళు పడగానే అలా ఈ మందారం నా జీవితంలోకి అడుగుపెట్టింది. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉంది? బతకడం కష్టం అని చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి డాక్టర్ గారు. మా మందారం అవుట్ ఆఫ్ డేంజర్లో ఉందని చెప్పండి. త్వరలోనే మామూలు మనిషి అవుతుందని చెప్పండి. ఎప్పట్లాగే మాతో సంతోషంగా గడుపుతుందని చెప్పండి. అవును డాక్టర్ గారు, మా కోసం కాకపోయినా మా దీపు కోసమైనా మందారం మామూలు మనిషి అవ్వాలి. వీడు పిలిచే అమ్మ అని పిలుపు కోసమైనా మందారం మామూలు మనిషి అవ్వాలి. దీపక్, ముందు డాక్టర్ గారిని చెప్పనివ్వండి. డాక్టర్ గారు, మీరు చెప్పండి. పేషెంట్ కండిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది సీఎం గారు. ఏమంటున్నారు డాక్టర్ గారు? మా మందారం మాకు దక్కదా? మా బంగారు తల్లి మామూలు మనిషి అవ్వదా? అలా అనకండి డాక్టర్ గారు. మీరు తలుచుకుంటే చేయలేందే ఉంటుంది చెప్పండి. ఏదో ఒకటి చేసి మా మందారాన్ని మామూలు మనిషిని చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మేం చూసుకుంటాం. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. చూసావా రాజు, వాళ్ళ ఓవర్ యాక్షన్. మాటల్లో కనిపిస్తున్న ప్రేమ వాళ్ళ కళ్ళల్లో కనిపించట్లేదు. చూస్తున్నాను అమ్మాయి గారు. వాళ్ళు ఎంత కపట ప్రేమను చూపించినా మందారం కోలుకునేంత వరకే అమ్మాయి గారు. ఎన్ని నాటకాలు ఆడతారో ఆడనిద్దాం. పేషెంట్ మామూలు మనిషి అవడానికి 100% అవకాశం ఉంది సీఎం గారు. మమ్మీ, మన మందారం కోలుకునే అవకాశం ఉందంట. మమ్మీ, కోలుకునే అవకాశం ఉందంట. మమ్మీ, ఇది గనక కోలుకుందంటే మనం కోలుకోవడం కష్టం మమ్మీ. ఇది కోలుకోకూడదు మమ్మీ. రాజు, మందారం ప్రమాదం నుంచి బయటపడింది. ఖచ్చితంగా కోలుకుంటుందని డాక్టర్ గారు కూడా చెప్తున్నారు. ఎలాగో మందారానికి ప్రమాదం తప్పింది కాబట్టి మన బంటి గురించి నాన్నకు చెప్పేద్దాం రాజు. మన బంటి విషయంలో ఎక్కడ తప్పు జరిగిందో కూడా నాన్నకు తెలుస్తుంది. రాజు, నువ్వేం ఆలోచించుకు రాజు. బంటి గురించి నాన్నకు తెలిస్తే నిన్ను నన్ను కూడా క్షమిస్తారు రాజు. మీరు చెప్పింది కూడా నిజం అనిపిస్తుంది అమ్మాయి గారు. పదండి, పెద్దయ్య గారికి బంటి గురించి చెప్పేద్దాం. ఎవరమ్మాయి గారు? ఏదో అన్నోన్ నెంబర్ రాజు.
అమ్మాయి గారు, ఇది ఆ కిడ్నాపర్ నంబర్ అమ్మాయి గారు. మళ్ళీ ఇప్పుడెందుకు చేస్తున్నాడు రాజు? ఫోన్ లిఫ్ట్ చేయండి అమ్మాయి గారు, కనీసం వాడెవడో తెలుస్తుంది. రాఘవ, రై రై ఎవరా నువ్వు? నేను ఎవరు అనే సంగతి పక్కన పెట్టండి. అసలు నేను ఎందుకు కాల్ చేశానో ముందు వినండి. బంటి గురించి సూర్యప్రతాప్ చెప్తే మందారంని చంపేస్తానని చెప్పాను. బ్యాడ్ లక్, మందారం తప్పించుకుంది. కానీ రాఘవ నా దగ్గరే ఉన్నాడనే సంగతి మర్చిపోకండి. మీరు బంటి గురించి గొంతెత్తితే వీడి గొంతు కోసేస్తాను. రై నువ్వెవరో చెప్పరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ విషయం నెక్స్ట్ కాల్లో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. రై ఇప్పుడు ఎలా రాజు? అమ్మాయి గారు, రాఘవను కాపాడుకునేంత వరకు బంటి విషయం బయట పెట్టకపోవడమే మంచిది. పదండి వెళ్దాం. కాకపోతే పేషెంట్ ఎక్కువ కాలం కోమాలోనే ఉన్నట్టు అనిపిస్తోంది సీఎం గారు. ట్రీట్మెంట్కి సహకరించడం కష్టంగానే ఉంటుంది. 2-3 రోజుల్లో అమెరికా నుండి డాక్టర్ శివరామకృష్ణ గారు వస్తున్నారు. ఆయనకు ఒకసారి చూపిస్తే బెటర్గా ఉంటుంది. అలాగే చూపిద్దాం డాక్టర్ గారు. సరే సీఎం గారు, నేను బయలుదేరతాను. మంచిది. రే, ఎట్టి పరిస్థితుల్లోనూ మందారాన్ని ఆ అమెరికా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఆపాలి. మొత్తానికి చనిపోయిందనుకున్న మందారం ఎవరూ ఊహించలేని విధంగా ఇంటికి తిరిగొచ్చింది. దీపుకి అమ్మలేని లోటు తీర్చడానికే ఆ భగవంతుడే మందారాన్ని పంపించాడేమో. అంతేకాదు పిన్ని, మందారం ఒక మంచి కార్యానికి సాయం చేస్తూ ప్రమాదంలో పడింది. ఆ మంచి కార్యం జరగకుండానే చనిపోయిందనుకున్నాం. బహుశా ఆ మంచి కార్యం మందారం చేతుల మీదుగానే జరగాలని రాసిపెట్టిందేమో. అందుకే మళ్ళీ మన ముందుకొచ్చిందేమో. ఏంటి రూపా మంచి కార్యం? ఒకటి కాదు చిన్నయ్య గారు, 2 మంచి కార్యక్రమాలు చేయాలనుకుంది. ఒకటి, పెద్దయ్య గారు రాజకీయ కుట్రలకు బలి కాకుండా ఆయన్ని గెలిపించడంలో సాయపడింది. రెండోది, విరూపాక్ష అమ్మగారు ఏ తప్పు చేయలేదని నిరూపించే సాక్ష్యాన్ని కాపాడాలి అనుకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.